నిద్రపోయే వేళలు మారిపోయినాయి. రాత్రిపూట నిద్రపోవడానికి ఉద్దేశించబడితే ఆ టైంలో మనం చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈ సోషల్ మీడియాలో ఇది కానీ, లేదా మనం ఫుడ్స్ అన్ని తినడం కూడా అర్ధరాత్రి తింటాలు కూడా బాగా పెరిగినాయి. దాంతో ఏంటంటే లేటుగా పెళ్ళిళ్ళు అవటం. ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే మగాళ్ళు అయితే ఒక అఫీషియల్ వేర్ లాగా జీన్స్ తప్పితే వేయట్లేదు. టైట్ జీన్స్లు, అట్లానే ఈ లుంగీలు కొట్టు పడుకుంటూ లాంటి అలవాట్లు పోయి టైట్ అండర్వేర్లతోనే నిద్రపోవటం. దీంతో ఏమవుతుందంటే ఎంత లేదన్నా కూడా ఆ స్పెర్మ్ కౌంట్ చాలా తగ్గుతుంది. ఇవాళ చూస్తే ఆల్మోస్ట్ ఆడపిల్లల్లోనేమో పీసీఓడి, మగపిల్లల్లోనేమో ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గటం దగ్గర నుంచి, అట్లనే ఒకవేళ కౌంట్ ఉన్న వాళ్ళలో కూడా అది హెల్తీగా ఉండట్లేదు. సో దీంతో ఏమవుతుందంటే పెళ్ళయింది అంటే అది ఆల్మోస్ట్ అసలు 70-80 కేసెస్లో సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగందే నార్మల్గా పిల్లలు పుట్టే అవకాశం వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ దీంట్లో కానీ అవ్వట్లేదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు బాగా వస్తున్నారు. ఈ 35-40 ఏళ్ళ వీళ్ళంతా సాఫ్ట్వేర్ బ్యాచ్ అంతా. ఆ ఒత్తిడి అంతా వీళ్ళు దీని మీద ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అందులో డే అండ్ నైట్లు దీని వలన క్లాక్ చెడిపోయింది. నిద్రకి ఒక క్లాక్ ఉంటుంది. బేసికల్గా క్లాక్ ఎప్పుడు బాగుంటుందంటే మనం రాత్రిపూట నిద్రపోవటానికి ఉద్దేశించబడింది, పగలపూట పని చేసుకోవడానికి ఉద్దేశించబడింది.